డిసెంబర్ 9వ తారీఖు నాడు ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ గారు అదే రకంగా మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి. దానికి సంబంధించి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా 9 తారీఖు డిసెంబర్ 9 తారీఖు మనందరికి తెలుసు కేసీఆర్ గారు నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష భూని తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలనే ఒక డిమాండ్తో మరి మనం ఆ రోజు 29 నాడు దీక్ష చేస్తే ఆ దీక్ష వారు ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా దీక్ష కంటిన్యూ చేస్తూ చివరికి వారి ప్రాణాలకు ముప్పుందని చెప్పేసి డాక్టర్లు చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు దీక్ష విరమించబోనని దీక్ష చేసి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి మరి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి ప్రకటన వచ్చిన రోజు మనందరికీ తెలుసు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమం 2001లో స్టార్ట్ అయ్యి 2009లో వారి దీక్షతో తెలంగాణ ప్రకటన. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా కేటీఆర్ గారి చేతుల మీద టీఆర్ఎస్ పార్టీ ఈ కార్యాలయ ప్రాంగణంలో ఆ రోజు ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మేమందరం కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను కానీ మా జిల్లా ఎమ్మెల్యేలు కానీ ముఖ్య నాయకులు కానీ అందరం కూడా రాష్ట్ర నాయకత్వం అందరినీ కూడా ఇన్వైట్ చేసినాం. రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గము, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, అదే రకంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ కార్యాలయం ఓపెనింగ్తో పాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆనాడు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఒక పండుగ వాతావరణంలో మనకు తెలుసు తెలంగాణ సమాజం ఆమోదం పొంది తెలంగాణ మట్టిలో నుంచి పుట్టినటువంటి తల్లి తెలంగాణ తల్లి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా ప్రతి చౌరస్తాలో తెలంగాణ తల్లి మనకు కనబడుతూ ఉంటుంది, ఆమె ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆ తల్లినే మేము ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతా ఉన్నాం డిసెంబర్ 9 నాడు. దీనికి సహకరించి మీడియా మిత్రులు కూడా మంచి కవరేజ్ ఇచ్చి అందరూ కూడా మీ యొక్క సహకారం కూడా కోరుతూ ఉన్నాం. పోలీస్ పర్మిషన్ పెట్టుకున్నాం, పర్మిషన్ కూడా వచ్చింది. ఆ రోజు బహిరంగ సభ ఉంటుంది, పార్టీ ఆఫీస్ ఓపెనింగ్, అదే రకంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుంది. రాష్ట్రం నుంచి వచ్చే అన్ని స్థాయిల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో. తప్పకుండా యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు పెద్దలు వివేకానంద గారు మాట్లాడుతున్నారు.